రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో కొంతమందికి గుబులు పుట్టిస్తున్న అంశం. తెలుగుదేశం పార్టీ హయాంలో కొంతమంది అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని, వారెవ్వరిని వదిలిపెట్టేదే లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అంటున్నారు. అంటే రెడ్ బుక్ అమలు జరుగుతుందని చెప్పకనే చెప్పారాయన. అధికారుల్లో గుబులు మొదలైంది. ఇలా హెచ్చరిస్తున్నారని చెప్పి సిఐడి అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంకోర్టులోనూ వినిపించారు. ఆ రెడ్ బుక్ అమలు చేసేందుకు అవకాశం టీడీపీకి, నారా లోకేష్ కు వచ్చింది. అందుకే అధికారులు గుబులు పడుతున్నారు. డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు.